అయితే ఇప్పుడు ఒక సీన్ రాసేటప్పుడే కొన్ని ఒక 10-15 సీన్లు అనుకుంటారు, లేదంటే ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక స్క్రిప్ట్ వచ్చేసరికి డ్రాఫ్ట్స్ చాలా అనుకుంటారు, ఒక 10-15 డ్రాఫ్ట్స్ ఫైనల్గా ఒకటి ఫిక్స్ అవుతారు. అలానే సాంగ్ కూడా ఒక సాంగ్ కి కొన్ని రకాల స్టెప్స్ అనుకుంటాం, ఫైనల్ గా ఒకటి ఈ స్టెప్ రావడానికి, ఇప్పుడు టీ స్టెప్ రావడానికి అలానే షూ స్టెప్ రావడానికి ముందు మీరు ఆ సాంగ్ ని ఎన్నిసార్లు కొరియోగ్రాఫ్ చేసుకున్నారు, ఎన్నిసార్లు డెమో చేసుకున్నారు? అమ్మో ఎన్నిసార్లు అంటే లెక్కలేదు, ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. 100 సార్లు వినుంటా సాంగ్. విని 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 కూడా నిద్రలో కూడా పుష్ప 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 నా మైండ్ లో కూడా తిరిగేది, అలా ఉండేది. అంటే డే నైట్ ఏంటంటే ఇంకా అదే పని మీద ఉండేవాళ్ళు. సో అందు గురించి ఈరోజు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు ఆ స్టెప్స్ గురించి అవని, ఆ అవుట్పుట్ గురించి అవని ఇంతమంది మాట్లాడుకుంటున్నారు. మేము ఆ రోజు డే నైట్ ఎలా కష్టపడ్డం వల్లే ఈరోజు ఎంత వచ్చిందనుకో. అంటే ఫైనల్ స్టెప్స్ ఇవేనా, ముందు ఇంకేమైనా స్టెప్స్ అనుకున్నారా? యాక్చువల్లీ ఫైనల్ స్టెప్స్ అయితే ఇవే. అంటే స్టార్టింగ్ నుంచి ఇదే స్టెప్ అనుకున్నారు లేదంటే ఒక చాలా చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాము, చాలా ఆప్షన్స్ లో ఇవి కొన్ని తీసుకున్నాం. ఎవరు సెలెక్ట్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే? సుక్కు సార్, బన్నీ సార్, ఇంకో వాళ్ళిద్దరే. మీరు ముందు కొన్ని పెట్టారా? అంతే కదా, పెడితే అందులో వాళ్ళకి బెస్ట్ అనిపించినవి ఇవి అనమాట. సో ఆ బెస్ట్ ఈ రోజు అదే వాళ్ళకి తెలుసు, ఆ జనాలు పల్స్ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మిగిలిన స్టెప్స్ ఇంకా దగ్గర డెఫినెట్ గా 100%. నెక్స్ట్ చూస్తారుగా, ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాం త్వరలోనే. ఇంకా ప్రతి సాంగ్ కూడా బెస్ట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను.